ఇది స్టేట్ డెవలప్ కావాలి. ఓ పక్క రాజధాని నగరం గురించి ఇంకా పూర్తి స్థాయి చేయలేదు. సరే, పోలవరం ఉన్నది పెండింగ్, అలాగే ఇంకా వెలుగొండ ప్రాజెక్టు కొంత ఉంది. ఆ తర్వాత అట్లాంటివి కొన్ని ఉన్నాయి మనకి, ఇది జోను, స్టీల్ ప్లాంటు, ఇవన్నీ ఉన్నాయి. సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కావాల్సిన విషయాలు, కొన్ని డెవలప్మెంటల్ విషయాలు, వాటికి అడగొచ్చు. సెకండ్లీ పొలిటికల్ సైడ్ అయితే పొత్తుల విషయం వాళ్ళు పిలిచారు, వాళ్ళు మేబీ దే మైట్ ఇన్వైటెడ్ ఆయన్ని ఎన్డీఏలో మీరు కూడా చేరండి అని అనొచ్చు, లేదా బయట ఉండి మాకు సపోర్ట్ చేయండి అని చేస్తారా అని అడిగి ఉండొచ్చు, లేదా ఒక అలియన్స్గా ఎలక్షన్ వరకు మనం కలిసి చేద్దామని ఉండొచ్చు. ఆల్ లాస్ట్ రిసార్ట్ ఎవరి పార్టీకి వాళ్ళ చేద్దాము, రేపు అవసరం వస్తే మీరు మాకు సపోర్ట్ చేయండి అని అడుగుండొచ్చు. దీస్ ఆర్ వేరియస్ పాసిబిలిటీస్. ఇంతవరకు నాకు తెలిసి ఇది ఎక్కడ అక్కడ ఏమి అయిందనేది షా గారికి, నడ్డా గారికి ఉన్నాడో లేదో నాకు తెలియదు. ఆయన బాబు గారికి తప్పించి ఇంకెవరికి తెలిసిందని ఈ పేపర్లో వాళ్ళు ఇవన్నీ ఈజ్ ఓన్లీ గెస్ వర్క్, ఊహాగానాలు అంటారు. ఊహాగానాలు. ఈ మెర్జరు అంశం వచ్చి ఉంటుందంటారు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. నేను కూడా నమ్మట్లేదు, ఎందుకంటే నమ్మనండి, అసలు నమ్మే ప్రసక్తే లేదు. పార్టీని ఈ స్థాయికి దాకా తీసుకొచ్చి 45 ఏళ్ళ పార్టీని తీసుకెళ్లి ప్రత్యేక హోదా ఇస్తానంటే మీరు చేస్తారు, ఎందుకు లొంగుతారు? ఆయన అవసరమే ఉంది, ఆయనకి ఏం అవసరం లేదు. అందులో పోనీ బీజేపీ కెపాసిటీ ఇక్కడ 0.7 ఆంధ్రప్రదేశ్లో, ఇట్ మే గో. ఒకసారి 2 సీట్లు వచ్చిన వాళ్ళు 300కి వచ్చారు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. యాజ్ ఆఫ్ టుడే మెర్చి చేసి ఈ సేమ్ థింగ్ కేసీఆర్ గురించి అప్పుడు ఇలాగే మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళండి, అడిగేవాళ్ళు. చెప్పండి, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు నేను మీలో ఎందుకు చేయాలి ఆయన? అంటే ఆ ఉద్యమం సందర్భంగా ఆయన అన్నమాట వాస్తవమే. తెలంగాణ ఇస్తే పార్టీని మెర్చి చేస్తామని. అవును, అలాగే ప్రత్యేక హోదా ఇస్తే ఈయన పార్టీని మెర్చి చేయొచ్చు కదా, ఎందుకు చేయాలి? ప్రత్యేక హోదా అనేది అదేదో సార్. ఒక మాట అంటే చంద్రబాబు గారికి ఎంతసేపు రాష్ట్రం ప్రయోజనాలు ఇంట్రెస్ట్, అగ్రీడ్. సో రాష్ట్ర ప్రయోజనాల కోసం పోతే పోయింది పార్టీ, నా రాష్ట్రం బాగుండాలనుకునే సదుద్దేశంతో ఆయన చేయొచ్చు కదా. కాదండి, పార్టీ అనేది ఆయన ఒక్కడిది కాదు, మీరు ఎట్లా మాట్లాడచ్చు. పార్టీ అనేది ఏంటంటే ఇట్ ఈస్ యాస్పిరేషన్. 5 కోట్ల ఆంధ్ర ప్రజలు, దీంట్లో ఎంతమంది తెలుగుదేశం ఉన్నారో వాళ్ళందరూ యాస్పిరేషన్. ఇప్పుడు వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అంటారు. ఆత్మాభిమానం ప్రత్యేక ఇది. ఒకవేళ ఏదైనా నిర్ణయం తీసుకుంటే మీకు మేము ఇంకొక మాట కూడా చెప్తాము మీకు, మేము ఆంధ్రలో కానీ కరెక్ట్ వర్డ్ కాదు కానీ అది తెలుగు ప్రజలు వెదర్ తెలంగాణలో ఉన్నారా, ఆంధ్రలో ఉన్నారా, ఇతర రాష్ట్రాల్లో, దానికి వాళ్ళ ఆత్మాభిమానానికి అది ఒక ప్రత్యేక తెలుగుదేశం. అంత సులభంగా నేను మెర్జ్ చేస్తానంటే అవుతుంది. ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఆయన చంద్రబాబు, నేను ఎప్పుడు ఐ నెవర్ హర్డ్, ఈవెన్ మనం ఇట్లా కూర్చొని మాట్లాడిన చాలా అకేషన్స్లో ఒకసారి కలిసి మాట్లాడుతూ ఉంటాం. ఆయన అభిప్రాయంలో ఐ నెవర్ హర్డ్ దిస్. అస్సలు నాతోటే కాదు ఎవరితో కూడా ఈ మెర్జర్ అనే విషయం ఇది ఎందుకు ఈ మాటలు బయటకు వస్తున్నాయి డాక్టర్ గారు? ఏమండి, మీరు నమ్మండి, ఫ్యాక్ట్స్ ఆర్ సీక్రెట్ బట్ కామెంట్స్ ఆర్ ఫ్రీ. అవును, ఇది ఎవరో పెద్ద అని చెప్పాడు, ఉచితంగా లభిస్తాయి కామెంట్స్, ఉచితాలు. అలాగే మీరు అసలు మరి యూట్యూబ్ చూస్తే పైన టాపిక్ శివరామ్ కిక్డ్ సంబడి, కిందేమో అసలు శివరామ్ అనేవాడు ఉన్నాడు, అవతల కిక్డ్ అనేవాడు ఉన్నాడు, లోపల వేరే రాస్తాడు. జరుగుతుంది అదే పరిస్థితి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే నేను చూడటం, ఎవరైనా మీలాంటి వాళ్ళు ఫోన్ చేసి అదేదో ఉందో చూడండి అంటే తప్పించి నేను మానేశాను. ఎందుకంటే ఐ డోంట్ అండర్స్టాండ్. ప్రతి వాళ్ళు మనం అక్కడ దాంట్లో ఒక 30-40 మంది దే బికేమ్ వెరీ బిగ్ స్పెషల్, అసలు నిపుణులు అయిపోయినారు అందరూ ఈ అనాలిసిస్ గురించి. రైట్. సీట్ల షేరింగ్కి సంబంధించి ఏంటి, ఎప్పుడు రావచ్చు? రావాలి, ఇంకా టైం లేదు. ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కదా డాక్టర్ గారు, హార్డ్లీ అంతా ఒక 40-50 డేస్ ఉందా? 40-50 డేస్ కాదు, ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఇన్ ఏప్రిల్ అంటే 2 నెలలు ఉంది కరెక్ట్గా. ఫిబ్రవరి 15 డేస్, 2.5 months, 20 డేస్ ఉంది. మార్చి ఒక 20 డేస్, మార్చి 30, 50 ప్లస్ ఇంకో 10, 60-70 అదే 2 months ఉంది. అలా కాదు, మీరు క్యాంపెయిన్లోకి దిగాలి, జనాల్లోకి వెళ్ళాలి. లీడర్స్ కాన్స్టిట్యుయెన్సీలో లీడర్స్ అసలు ఎక్కడ ఖాళీ ఉంచాడు ఈయన?
చంద్రబాబు గారు ఓడిపోయిన ఒక నెల రోజులు కూడా వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు వదలలేదు కదా, అప్పటి నుంచి వీఆర్ ఆన్ ద మూవ్. బట్ అంటే నేననేది సీట్ల పంపకం ఉంటుందిగా మీకున్న మీ మిత్రపక్షాలకి, అది తేలితే అది ఇప్పుడు ఇమ్మీడియట్గా తేలాల్సిన అవసరం. యాజ్ యూ సే ఇమ్మీడియట్గా విత్ ఇన్ డేస్, నాట్ ఈవెన్ వీక్స్, డేస్లోనే తేల్చి వాళ్ళకి చెప్పాలా కాన్స్టిట్యున్సీస్లో. ఇట్ ఈస్ నాట్ బాబు గారును అమిత్ షా గారు కదా ఓట్లేసేది. ఓట్లేసేవాళ్ళు 2,25,000, 2,50,000. 2,25,000 నుంచి 3.5 లక్షల దాకా ఉంటారు. పెద్ద నియోజకవర్గం అయితే 4.5 వాళ్ళకి లక్షలు. వాళ్ళకి వెళ్ళాలి లోపలికి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన అనేది కొంతవరకు ఒక వెళ్ళిపోయింది. బీజేపీ రాదనేది ఎక్కువ మందికి ఉండింది. ఇప్పుడు బీజేపీ కూడా జాయిన్ అయితే అది కూడా అసిమిలేట్ చేసుకోవాలా. కాన్స్టిట్యున్సీ లీడర్స్ కొన్ని సీట్లు పోతాయి ఆటోమేటిక్గా. ఒక 35 త్యాగాలకు సిద్ధంగా కావాలి మీ త్యాగవారండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, సిద్ధంగా ఉండాలా. ఆ తర్వాత కొంత బీజేపీ చేరితే మైనార్టీస్ న్యాచురల్ ఫస్ట్ రాబోయేది మైనార్టీస్, వాళ్ళందరినీ మనం నచ్చ చెప్పుకోవాలి. అదే ఆయన సన్నిహితులతో మాట్లాడింది అదేట, మైనార్టీలకి. అంటే అమిత్ షా గారు చెప్పారట, బాబు గారు మీరేం వర్రీ కామాకండి, మైనార్టీలని ఎలా అప్పీస్ చేసుకోవాలో మేము చేసుకుంటాం.